వచ్చా మహారాజా, వచ్చా మహారాజా, విఠలదొర వచ్చా మహారాజా. అబ్బో నా గురించి చెప్పాలంటే చాలా ఉంది మహారాజా. మా తాత సత్తలదొర, మా బాబు బుట్టలదొర, నా పేరు విఠలదొర మహారాజా. ఇకపోతే మహారాజా నన్నందరూ లక్కూరు సాబు అంటారు మహారాజా. కొంతమంది కోతల రాయుడు కూడా అంటారు మహారాజా. మరి నేను చెప్పే దాంట్లో నిజమెంతుందో మీరే చెప్పాలి మహారాజా. ఇకపోతే మహారాజా నేను రాకపోతే ఈ సమావేశం రక్తిగట్టదని చెప్పి ఎగూరు కమిషన్ గారు హైదరాబాద్ అమీర్ సాబు ఫోన్ చేస్తే ఆ ఫోన్ కాస్త ఆఫ్రికా అడుగునుకుంటా ఢిల్లీ డిఎస్పీ ద్వారా నేనుంది మహారాజా. ఆ ఢిల్లీ డిఎస్పీ ద్వారా ఎవరా ఈ పిట్టల ద్వారా, ఎక్కడ ఉంటాడు ఈ పిట్టల ద్వారా అని ఎంక్వైరీ పెట్టి 7 కోదాట్లో ఉంటాడని కనిపెట్టి మరి రైలు కొత్త లేట్ అవుతుందని చెప్పి తనకున్న సైకిల్ వేసుకొని టెంగు మనం బెల్లు కొట్టుకుంటూ నా ఇంటి ముందుకు వచ్చి మహారాజా. మరి అదే సైకిల్ మీద ఆయన పంపించి నాకున్న విమానం వేసుకుని దయ్యం అని నేను హైదరాబాద్ బయలుదేరాను మహారాజా. నేను హైదరాబాద్ పోయేసరికి విమానం కిందికి దించుదామంటే జయగంపేట ఎయిర్పోర్ట్లో జాగదాదా ఎండిపేట చెరువు వెళ్ళిపోయా. మైదానం అంతా మెత్తగా ఉంది, దించుదామనేసరికి తుర్రమని తుఫాన్ వచ్చింది మహారాజా. ఆ తుఫాన్ తాగికి నా విమానం కాస్త అటాగి ఇటాగి నక్కల తుమ్ములు ఇరుక్కుపోయింది మహారాజా. ఇక చేసేది ఏం లేక నా 2 కాళ్ళకి బుద్ధి చెప్పి గట్టి బొవులు గట్టి మీద తేలాను మహారాజా. ఇంకా అక్కడున్న జనమంతా మీలాగే నమస్కారం అండి పిట్టలదొర గారు, గుడ్ మార్నింగ్ పిట్టలదొర గారు, తుమ్ము పిట్టలదొర గారు, చంచం పిట్టలదొర గారు పౌలు ఇచ్చుకొని వాటేసుకునేసరికి ఇడిపించుకొని వచ్చేసరికి ఇయ్యాలైంది మహారాజా. ఇకపోతే మహారాజా మరి నాకు తెలియని దేశం లేదు. అమెరికాలో వాళ్ళు ఉంది, కాన్పూర్లో కూడా ఉంది, ఇంగ్లాండ్లో భార్య ఉంది, బ్రిటన్లో బిడ్డలు ఉన్నారు, భారత్లో నేనున్నా మహారాజా. ఇక నాకు రాని భాష లేదు. తెలుగు భాష, హిందీ భాష, ఉర్దూ భాష, కన్నడ భాష, తమిళ భాష, మరి రష్యా, ఫ్రెంచ్, మరి ఎన్ని భాషలు వచ్చేసరికి అక్కడ ఉన్న ఈ లేఖర్లంతా ఒబ్బిబ్బైపోయి ఆటోగ్రాఫ్లు అడిగి ఫోటోలు దిగారు మహారాజా. ఈ ఆటోగ్రాఫ్ అన్ని దేశాల్లో అన్ని భాషల్లో చెల్లేటట్టు గట్టిగా ఏలు ముద్రేసి నొక్కేశా మహారాజా. ఇకపోతే మహారాజా మరి ఈ మధ్యనే నా పెళ్ళి అయింది మహారాజా. నా పెళ్ళి ఎలా జరిగిందో చెప్పమంటారా మహారాజా? వరిగడ్డి వాసాలతో, దొంగ దూరాలతో, మళ్ళీ ఈ ఊళ్ళో ఉన్న డెకరేషన్ వాళ్ళంతా వచ్చి రంగరంగ వైభవంగా చేశారు మహారాజా. ఆకాశం అంతా పందిరేసి ఉదయం అంతా అరిగేసి మరి రంగరంగ వైభవంగా చేశారు మహారాజా. నా పెళ్ళికి ఎవరెవరు వచ్చారో తెలుసా మహారాజా? అమెరికా ప్రెసిడెంట్, జపాన్ ప్రెసిడెంట్, జర్మనీ ప్రెసిడెంట్, రష్యా అధ్యక్షుడు, చైనా అధ్యక్షుడు, మన ప్రధానమంత్రి గారు, ఆంధ్ర ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, మరి వీళ్ళు కాదు మహారాజా, ఎదురింటి వెంకమ్మ గారు, ముందింటి మొత్తమ్మ గారు, పక్కింటి పిచ్చయ్య గారు, ఆయనింటి పెంటయ్య గారు, అచ్చక్క, పిచ్చక్క, ముచ్చక్క, మరి అమీరోడు కానించి గరీబోడు వరకు అందరు వచ్చారు మహారాజా నా పెళ్లికి. మరి నా పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ వంటకాలు ఏం చేయించానో తెలుసా మహారాజా? చికెన్ 65, మటన్ 45, చిల్లీ చికెన్, మటన్ కబాబ్, దమ్ముకా బిర్యానీ, రొయ్యల రోస్, పీతల పులుసు, వంట మాసం ఎప్పుడు, ఎక మాసం పోకోలు, అబ్బబ్బబ్బ తినేవాళ్ళు తింటుంటే పోయేవాళ్ళు పోతారు. ఆడుకో తెలుసా మహారాజా మా చెరువు గట్టు మీదికి మహారాజా. మరి లేకపోతే మహారాజా నా పెళ్లికి వచ్చిన వాళ్ళందరినీ ఉట్టి చేతులతో పంపిస్తే బాగోదని చెప్పి మనిషికి ఒక పట్టు చీర పెట్టాలంటే మరి మన పట్టు భారతదేశంలో పట్టు చాలదని అమెరికాకు ఫోన్ చేశా మహారాజా. ఇంకా అమెరికా నుంచి లారీల మీద, గాడాల మీద, గూడ్సు రైలు మీద గుంజుకుంటూ వచ్చింది మహారాజా. మరి పట్టు మన భారతదేశం లౌకిక దేశం అని చెప్పి అంతా సమానం అని ఆడామగా తేడా లేకుండా కాన్వెంట్ డ్రెస్లో తలా ఒకటి కొట్టించి పంపించా మహారాజా. మరి ఇంకా అందరికీ అన్ని ఇచ్చావు, నాకేం చేయలేదని నా పిల్లం ఒకటే కాల్ చేసింది మహారాజా. ఓసు పిచ్చి మొక్క దానిదేం భాగ్యం అని చెప్పి ఏం కావాలని అడిగితే నాకు బంగారు నగలు కావాలన్నది మహారాజా. మరి బంగారు నగలైతే దొంగలు ఎస్తే కలుతారని చెప్పి సూది కాల్చి, సుక్క బొట్టు, అరువు కాల్చి, కడియాలు, గడపార వంచి వడ్డానం చేంచా మహారాజా. ఇవి అయితే నాకు పట్టు చీర కావాలన్నది మహారాజా. పట్టు చీర అయితే దానిదేం భాగ్యం అని చెప్పి నాకున్న బుల్లెట్ వేసుకొని హైదరాబాద్ బయలుదేరాను మహారాజా. తీరా హైదరాబాద్ పోయేసరికి అడు తిరిగి ఇడు తిరిగి ఆకలేసి ఒక హోటల్లో పోయా మహారాజా. హోటల్లో పోయేసరికి లోనక పోయేసరికి చలి పుట్టకొచ్చి పులుకు పుట్టకొచ్చింది మహారాజా. ఇంతలోకి ఒక బ్యాండ్ మేళం డ్రెస్ వేసుకొని వచ్చి సలాం కొట్టి ఏం కావాలో నాకు ఒక పుస్తకం ఇచ్చాడు మహారాజా. నేను పెద్ద లేబులు పెట్టి పుస్తకాన్ని అటు దిప్పి చికెన్ బిర్యానీ తెమ్మన్నాను మహారాజా. ఇంకా వాడు తింటాడు నేను తింటాను, వాడు తెస్తాడు నేను తింటాను.
చివరికి ఒక ప్లేట్లో తెల్ల కాగితం ముక్క పెట్టుకొని వచ్చాను మహారాజా. నేనేదో కిల్లి అనుకొని తిందాం అనుకున్నా మహారాజా. వాడు బిల్లు కట్టమన్నాడు. దాని ఏం భాగ్యం అని జేబులో నుంచి తీసి 100 రూపాయలు తీసి ఇచ్చి చిల్లరెత్తాడని చూస్తున్నా మహారాజా. వాడు తెల్ల ముఖం పెట్టి బిక్క మారిపోయాడు. ముఖం మీద నీళ్లు చల్లి అసలు ఈసి అడిగితే అప్పుడు చెప్పిన మహారాజా, నువ్వు తిన్నదానికి 900 బిల్లు కట్టమన్నాడు మహారాజా. ఓరి పిచ్చివాడ, మా ఊర్లో 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటే కళ్ళం పిల్లల దినంగా ఇంకా మిగిలేదని అరిసిన మహారాజా. ఇంతలోకే లోన్ నుంచి ఒక ఎర్ర టోపీయుడు వచ్చి వెనక ముందు చూడకుండా గబీ గబీ గుద్ది బోర్డు చూడకుండా ఎవడు తినమన్నాడు అన్నాడు మహారాజా. అప్పుడు అర్థమైంది మహారాజా, చదువు రాకపోతే ఎన్ని ఇబ్బందులు అప్పుడు అర్థమైంది మహారాజా. చేసేది ఏం లేక ఉన్న డబ్బులన్నీ వాడికిచ్చి చెవులు దులుపుకొని పోయినా మహారాజా. చూశారా మహారాజా, చదువు రాకపోతే ఎన్ని ఇబ్బందులు చూశారా మహారాజా. అందుకే మహారాజా మన పిల్లలందరినీ బాగా చదివించాలని కోరుకుంటున్నాం మహారాజా. జై హింద్.